third chapter or our previous class, we are discussed about various concepts in our senior inter economics under the third chapter or unit 3. We are discovered the national income trends, income inequalities, poverty, microfinance, unemployment, types of unemployment, employment providing schemes like DDU, GKY, MG, NREGS, TRISEM, and also sectoral contribution, etc. concepts or topics we are earlier discussed under the topic that is national income. That is the topic or chapter in second year third unit. మనం సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి థర్డ్ చాప్టర్లో అనేక రకాల ఆర్థిక అంశాలను చర్చించడం జరిగింది. అవి జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి ధోరణులు, నిరుద్యోగానికి సంబంధించినటువంటి పథకాలు మరియు కారణాలు, పేదరికంలో ఉన్నటువంటి కారణాలు, సూక్ష్మ విత్తం యొక్క పాత్ర, మనకి ఉపాధి అవకాశాలను పెంచేటువంటి పథకాలైనటువంటి దీనదయాళ్ ఉపాధ్యాయ కార్యక్రమం, మహాత్మా గాంధీ పేరు మీద స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం, అలాగే గ్రామీణ యువతకు ఇచ్చినటువంటి శిక్షణా పథకం, ఇలాంటి వివిధ రకాల అంశాలను మనము మూడవ పాఠంలో చదవటం జరిగింది. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హై వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్. ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఈ చాప్టర్ను ఒకసారి రివైజ్ చేసుకున్నట్టయితే పరీక్షల్లో మనకు బాగా ఉపయోగకారిగా ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలని ఒక చిన్న విజ్ఞప్తి అన్నమాట. నౌ ఐ ఆమ్ మూవ్ ఫార్వర్డ్ విత్ ఫిఫ్త్ చాప్టర్ ఆర్ ఫోర్త్ చాప్టర్, దట్ ఈజ్ అగ్రికల్చరల్ సెక్టార్. ఇప్పుడు మనం 4వ పాఠంలోకి వెళ్ళబోతున్నాం. ఇది కూడా థర్డ్ చాప్టర్ లాగానే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హై వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టరు. దీన్నే వ్యవసాయ రంగంగా పిలుస్తూ ఉంటాము. ఈ వ్యవసాయ రంగంలో అసలు ఉత్పాదకత పరిస్థితి ఎలా ఉంది, ప్రొడక్టివిటీ కండిషన్ ఎలా ఉంది, క్రాపింగ్ ప్యాటర్న్ ఇండియాలో ఎలా ఉంది, అలాగే మనకున్నటువంటి అనేక రకాలైనటువంటి అగ్రికల్చరల్ ప్రాబ్లమ్స్ ఏంటి, దీనికి గవర్నమెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫార్మర్స్ కానీ తీసుకుంటున్నటువంటి చర్యలు ఎలా ఉన్నాయనేటువంటి తదితర వ్యవసాయ సంబంధిత విషయాలను ఇక్కడ మనము ఈ యొక్క అధ్యాయంలో చర్చించబోతాం. అందువల్ల సెకండ్ ఇయర్ ఫోర్త్ చాప్టర్, దట్ ఈజ్ అగ్రికల్చర్ సెక్టార్, ఆల్సో హ్యావింగ్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ అవర్ సీనియర్ ఇంటర్ ఎకనామిక్స్ సిలబస్ ఈజ్ కన్సిడర్డ్. 2వ సంవత్సరం అర్థశాస్త్ర సిలబస్ దగ్గరికి వచ్చేపాటికి 4వ పాఠంలో మనకి వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రాముఖ్యత కలిగిన అంశాలను మనం చూడబోతూ ఉన్నాం. లో ప్రొడక్టివిటీ, క్రాపింగ్ ప్యాటర్న్, ల్యాండ్ రిఫార్మ్స్, రూరల్ ఇండిటెడ్నెస్, ఇలాంటి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలని మనం చర్చిస్తాము. అందువల్ల ఈరోజు మనము ప్రజెంట్ తరగతిలో 4వ చాప్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ టాపిక్ని చర్చించబోతూ ఉన్నాం. అండర్ ది ఫస్ట్ టాపిక్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టార్ ఇన్ ఇండియన్ ఎకానమీ. భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం ఇక్కడ చర్చించబోతూ ఉన్నాం. ఇన్ ఎనీ సెక్టార్ ఆఫ్ ది కంట్రీ వీ హ్యావ్ విటల్ రోల్ టు ప్లే టు ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్ డెవలప్డ్ కంట్రీస్ రోల్. భారత ఆర్థిక వ్యవస్థలోనే కాదు, ధనిక దేశాలైనటువంటి అమెరికా, రష్యా లాంటి దేశాల్లో కూడా ఈ వ్యవసాయ రంగం అనేది ప్రత్యేకత కలిగినటువంటి రంగము. బికాజ్ వీఆర్ బీయింగ్ యాజ్ డెవలపింగ్ స్టేజ్, the agricultural sector or primary sector playing a very important role in the path of economic development is considered. ఆర్థికాభివృద్ధిని సాధించేటువంటి ప్రక్రియలో భాగంగా భారతదేశం ఇంకా వర్ధమాన దేశాల జాబితాలోనే ఉంది. కాబట్టి ప్రాథమిక రంగంగా మనం పరిగణిస్తున్నటువంటి వ్యవసాయ రంగంలో మనం ఏ అంశాలను ఎక్కడ చూడబోతున్నామో ఒకసారి గమనించాలి. అందువల్ల వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం చూస్తాం. It provides employment around 55% of the people of the India. భారత వ్యవసాయ రంగం 55% సంబంధించినటువంటి వ్యవసాయ కుటుంబాలకి ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఉంది. ఇట్ ఈస్ ద సప్లయర్ ఆఫ్ ఫుడ్ ఫర్ 121 crores ఆఫ్ పీపుల్ ఇన్ ది కంట్రీ. ఈ యొక్క వ్యవసాయ రంగం ద్వారా వేరే దేశాల నుంచి ఆహార దిగుమతులేమీ లేకుండా మనకు మనమే పండించుకుని 121 కోట్ల జనాభాకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలని మనమే పండించుకుంటున్నాం, మనమే సరఫరా చేసుకునేటువంటి పరిస్థితి ఒక్క భారత వ్యవసాయ రంగానికి మాత్రమే ఉంది. ఇట్ ఈజ్ అవర్ క్రెడిట్ టు రోల్ ఇన్ అవర్ అగ్రికల్చరల్ సెక్టార్. ఇది మన యొక్క ఘనతగా చెప్పాలి. ఈ ఘనత భారత వ్యవసాయ రంగానికి మాత్రమే దక్కింది. ఈవెన్ ది డెవలప్డ్ కంట్రీస్ ఆఫ్ ది వరల్డ్ ఆల్సో, ప్రపంచంలో ఉన్నటువంటి కీర్తి గడించిన
అభివృద్ధి పదంలో మనకంటే ముందున్నటువంటి దేశాలు కూడా వాళ్ళ యొక్క ఆహారాన్ని వాళ్ళు సంపాదించుకోలేక, వాళ్ళు పండించుకోలేక మనలాంటి వ్యవసాయక దేశాల మీద ఆధారపడుతున్నటువంటి సందర్భాన్ని ప్రస్తుత ఆధునిక కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి పరిస్థితి భారతీయ సంతతికి లేదని మనం ఒక రకంగా గర్వపడక తప్పదు. ది అల్టిమేట్ క్రెడిట్ గోస్ టు అవర్ ఇండియన్ ఫార్మర్స్. ఇక్కడ చిట్ట చివరిగా ఈ యొక్క కీర్తి భారతీయ రైతాంగానికి చెందుతుంది. ఇన్ అవర్ కంట్రీ అగ్రికల్చర్ ఈజ్ నాట్ ఓన్లీ అన్ ఇంపార్టెంట్ ఆక్యుపేషన్ ఆఫ్ ది పీపుల్ బట్ ఆల్సో ఏ వే ఆఫ్ లైఫ్, కల్చర్ ఆర్ కస్టమ్. ఇది ఒక జీవనాధారమైనటువంటి వృత్తి మాత్రమే కాదు, జీవనాధారమైనటువంటి వృత్తి, మన జీవితంలో మమేకమైపోయినటువంటి ఒక జీవన విధానము, మన సంస్కృతికి ప్రస్ఫుటమైనటువంటి అద్దము, అలాగే మన సాంప్రదాయాలకు కూడా ఇది ఒక నిలయంగా మారిపోయింది. అందువల్ల వ్యవసాయం అనేది భారత వ్యవసాయ రంగంలో ఒక రకమైనటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా విద్యార్థులు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ అగ్రికల్చర్ ఈజ్ ప్లేయింగ్ an important role for the purpose of our economic development along with the sectors like industrial one and service sector of economy. భారత వ్యవసాయ రంగంతో పాటుగా పారిశ్రామిక రంగము, అదేవిధంగా సేవల రంగానికి కూడా విశేష ప్రాధాన్యత భారత ఆర్థిక వ్యవస్థలో ఉంది. దానిలో భాగంగా ఈ ఇంపార్టెన్స్లో మనం అనేక రకాల అంశాలు చూస్తాం. ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్. అగ్రికల్చర్ సెక్టార్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్రీ, ఫిషింగ్, మైనింగ్, క్వారీయింగ్, allied activities like animal husbandry, etc. are the inclusive works of agricultural sector or primary sector. ప్రాథమిక రంగంలో వ్యవసాయంతో పాటుగా అనేక రకాల వృత్తులను కూడా మనం కలుపుకుంటున్నాం. వీటన్నిటినీ కలిపే మనము ప్రాథమిక రంగంగాను వ్యవసాయక రంగంగాను జమ చేసి మాట్లాడుతున్నాం. అందువల్ల దీని యొక్క జీడిపి ప్రకారము 2013-14 లెక్కల ప్రకారంగా 13.9% మనము వ్యవసాయ రంగాన్ని ఆవరించి నేషనల్ ఇన్కంలో ఒక వాటాని జమ చేయటం అనేది జరుగుతుంది. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఈ యొక్క వాటా ఈ యొక్క సామాజికంగా చూసినట్లయితే తక్కువగా ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చూసినటువంటి దేశాలతో చూస్తే మనము పోటీ బాగానే ఉన్నాము అని చెప్పి అర్థమవుతుంది. సెకండ్ పాయింట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ త్రూ ది అగ్రికల్చరల్ సెక్టార్. In our agricultural sector, we are providing employment opportunities to the so many of rural people who are living in that area. Agriculture dominates the economy. A very high proportion of working population engaged in agricultural sector. Agricultural laborers increased from 20 to 25% during 1951 to 2011. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి యువతరమే కాకుండా సీనియర్ సిటిజన్స్ లాంటి వాళ్ళు, మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళు కూడా వ్యవసాయ రంగాన్నే వాళ్ళ యొక్క ప్రధాన జీవన రంగంగా ఉపయోగించారు. అందువల్ల కూడా ఇక్కడ ఎంతమందికైనా పనులు దొరుకుతాయి, కానీ మార్జినల్ ప్రొడక్టివిటీ మాత్రము మనము ఆమోదయోగ్యమైనటువంటి స్థితిలో అంచనా వేయలేము. ఉపాంత ఉత్పాదకత మాత్రము సగటున ఒక శ్రామికుడికి చాలా తక్కువగా కనపడుతుంది. దీన్ని కూడా రాబోయే కాలంలో మనం పెంచుకున్నట్లయితే ఎకానమీలో వ్యవసాయ రంగానికి విశేష ప్రాధాన్యత కల్పించినటువంటి బాధ్యులం మనం అవుతాం అన్నమాట. అందుకని 60 సంవత్సరాల కాలంలో 20 నుంచి 25% మాత్రమే మనము ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసాం. ఇది రాబోయే కాలంలో ఇంకా పెరగాలి అంటే వీఆర్ రెడీ టు ఇంక్రీజ్ మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ ఎవ్రీ లేబరర్ ఆర్ వర్కర్ who are engaging in agricultural activities of our rural areas. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులు, అలాగే కుటుంబాల శ్రామికులు ఎవరైతే వ్యవసాయంలో పాల్గొంటూ ఉంటారో వాళ్ళ యొక్క ఉపాంత ఉత్పత్తిని మనం ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు మాత్రమే రాబోయే భావితరాలకు వ్యవసాయ రంగం ఇంకా పని అవకాశాలను కల్పించేటువంటి రంగంగా నిలబడే పరిస్థితి ఉంటుంది. Next, third aspect or third important point regarding agricultural sector is importance in international trade. అంతర్జాతీయ వ్యాపార రంగంలో విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఈ వ్యవసాయ రంగానికి ఉంది. ఎట్ ప్రజెంట్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ షుగర్, కాటన్, టొబాకో, రైస్, క్యాజూ నట్స్, స్పైసెస్, ఫ్రూట్స్, పల్సెస్ ఎక్సెట్రా టు ఫారిన్ కంట్రీస్. ఇక్కడ చెప్పబడినటువంటి తృణధాన్యాలు కానీ ఆహార పదార్థాలు కానీ విదేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ ద క్రెడిట్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చరల్ సెక్టార్ అండ్ ఫార్మర్స్. భారతదేశంలో రైతాంగం మొత్తం కూడా
గర్వపడేటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఇతర దేశాల్లో తక్కువగా కొరతగా లభిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి తృణధాన్యాలను, స్పైసెస్ని విదేశాలకు మనం ఎగుమతి చేస్తూ ఉన్నాము, విదేశాలతో పోటీ పడుతూ. ది డిక్లైన్ ఆఫ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ డిక్లైన్డ్ ఫ్రమ్ 44.2% in 1960 to 12.3% by 2011 and 12. This is because of our industrialization and migration of rural people to urban areas. ఈ యొక్క ప్రమాదభరితమైనటువంటి గణాంక రికార్డు మనకు ఎందుకు వచ్చింది అంటే, గ్రామాల్లో ఉన్న జనాభా పట్టణాల వైపుకు వలస వెళ్ళిపోవడం, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములు చాలా వరకు ఇండస్ట్రీస్కి కేటాయించడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి మనకి వస్తుంది. అందువల్ల మనం చేసే ఎగుమతుల శాతము ఈ సంవత్సరాల కాలంలో తగ్గింది. ఈ తగ్గుదలను మనం ఇలాగే కొనసాగిస్తే వ్యవసాయ రంగంలో తనకున్నటువంటి ఉనికిని మనం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుందని ఆర్థికవేత్తలు స్పష్టం చేయడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ వీఆర్ నాట్ లూజ్ ది క్రెడిట్నెస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ with the export of our various food crops or spices etc. from our country. Next, fourth aspect is effective social safety net. We are ready to provide one type of security circle to the people of the country. భారతదేశంలో ఉన్నటువంటి జనాభా మొత్తానికి అది 121 కోట్లు కావచ్చు, 2021కి వచ్చేపాటికి అది 130 కోట్లు అవుతుంది కూడా ఆర్థికవేత్తలు అంచనా వేశారు. 130 కోట్ల మంది జనాభాకు కూడా అవసరాలను తీర్చే విధంగా మనము మన వ్యవసాయ రంగాన్ని దృఢతరం చేయడం అనేది జరిగింది. ఇది ఒక భద్రతా వలయంలాగా మన దేశ ప్రజలందరికీ కూడా పనిచేయడం జరుగుతుంది. ఎందుకని అంటే వీఆర్ ఇంట్రడ్యూస్డ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ 1960 ఆర్ 62 ఇన్ బిట్వీన్ టైం. 1960-62 కాలంలో భారత వ్యవసాయ రంగంలో మనము హరిత విప్లవాన్ని ఈ యొక్క రంగంలో మన యొక్క ఉత్పాదకతను పెంచుకోవడం కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడైతే హరిత విప్లవానికి సంబంధించినటువంటి పద్ధతులను మనం అనుసరిస్తూ ఉన్నామో ఆటోమేటిక్గా మన యొక్క ప్రొడక్టివిటీ, వేజ్ ఎంప్లాయ్మెంట్, అలాగే అవుట్పుట్ కండిషన్స్, క్వాలిటీ లెవెల్స్ పెంచుకుంటూ పోయాము. అందువల్ల రాబోయే కాలంలో కూడా భారత వ్యవసాయ రంగంలో ఎన్నో వండర్స్ మనము సృష్టించగలము అని చెప్పి చాలా నమ్మదగిన అంశంగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి రూరల్ ఏరియాస్లో మనకున్నటువంటి అనేక రకాల సమస్యల్ని ఇబ్బంది పడుతూనే ఎదుర్కొంటున్నాం. అవేంటి? పేదరికం కానీ, నిరుద్యోగ సమస్య కానీ. ఇలాంటి వాటి నుంచి మనము అధిగమించి ఆటోమేటిక్గా ఈ రంగాన్ని మనం కాపాడుకోగలిగితే రాబోయే కాలంలో మన దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల జనాభాకే కాకుండా విదేశాలకు కూడా పాతకాలంలో వలె ఎగుమతులు చేయగలుగుతాము. వాళ్ళకు కూడా మనం ఫుడ్ ప్రొవైడర్స్గా మారే అవకాశం ఉంది. అంటే విదేశాల్లో ఉన్నటువంటి మిగిలినటువంటి జనాభాకు కూడా మనం ఆహార పదార్థాలని ఎగుమతి చేయగలుగుతాము. దాన్ని కూడా మనము రాబోయే కాలంలో పెంచుకునేటువంటి అవసరం ఉంది. బికాస్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ యాక్ట్స్ యాజ్ సేఫ్టీ నెట్, ఒక భద్రతా వలయంగా పనిచేస్తుంది. ఈ క్రెడిట్ని మనం జారిపోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్, ఫిఫ్త్ పాయింట్, ఫుడ్ సప్లయర్ ఆఫ్ ది ఎక్స్పాండింగ్ ఎకానమీ. అవర్ ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ యాక్ట్స్ యాజ్ ది గ్రేటర్ ఫుడ్ సప్లయర్ టు ది ఎక్స్పాండింగ్ ఎకానమీ. వై we are using the word expanding here? ఇండియన్ ఎకానమీ ఈజ్ ఎక్స్పాండింగ్ డే టు డే మ్యాటర్. రోజు రోజుకి భారత ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తూనే ఉంది, దాని యొక్క పరిధిని పెంచుకుంటూనే ఉంది. జనాభా సంఖ్యలో కానీ విపరీతమైనటువంటి ఆర్థిక సవాళ్ళను కానీ మనము ఎదుర్కొంటూనే ఉన్నాము. బికాజ్ ఆఫ్ దిస్ రీజన్ ది యుఎన్ ఆర్గనైజేషన్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, పాపులర్లీ నోన్ యాజ్ FAO, ఆహార మరియు వ్యవసాయక సంస్థ మన దేశానికి సంబంధించి ఒక విషయాన్ని తేటతెల్లం చేయడం జరిగింది. ఇండియా ఈజ్ ఏ హంగర్ ఎఫెక్టెడ్ కంట్రీ. భారతదేశంలో ఇన్ని కోట్ల మంది జనాభా పెరుగుతున్నప్పటికీ ఇక్కడ ఆకలి చావులు పెద్దగా మనం నమోదు చేసుకోవడం లేదు. వీఆర్ నాట్ ఫేస్డ్ హంగర్ డెత్స్ ఇన్ అవర్ కంట్రీ. దిస్ ఈజ్ ద క్రెడిట్ ఆఫ్ అవర్ కంట్రీ. ది ఎగ్జిస్టింగ్ లెవెల్స్ ఆఫ్ ఫుడ్ కన్జంప్షన్ ఇన్ అవర్ కంట్రీ ఆర్ వెరీ లో డ్యూ టు హెవీ ప్రెషర్ ఆన్ పాపులేషన్స్. మనకున్న ఆహారాన్ని మనమే సంపాదించుకుంటున్నాం, మనమే సాగు చేసుకుంటున్నాం, మనమే విదేశాల యొక్క ఆహారపు అవసరాలను కూడా తీరుస్తున్నాం.
ఇక్కడ ఒక రకంగా ఘనతకు తగినటువంటి విషయమైనప్పటికీ జనాభా విధానం ఇలాగే పెరుగుతూ పోతే రాబోయే కాలంలో మన వ్యవసాయ ఉత్పత్తులు తగ్గి మన ఆహారం కోసం విదేశాల మీద ఆధారపడేటువంటి పరిస్థితి రావచ్చని ఈ యొక్క FAOలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఒక రకమైనటువంటి హెచ్చరికలు భారత వ్యవసాయ రంగానికి చేయడం అనేది జరిగింది. దీన్ని మనం పాజిటివ్గానే తీసుకుని జనాభాని కనుక తగ్గించుకున్నట్లయితే ఈ ఘనత చిరస్థాయిగా భారత వ్యవసాయ రంగానికే దక్కుతుందని మనము గమనించాలి. అందువల్ల ఇలాంటి పరిస్థితి రాకుండా పిజ్జాలు కానీ బర్గర్లు కానీ అలాగే నిల్వ ఉన్నటువంటి ఆహార పదార్థాలను వాళ్ళ వల్లే మనం వాడాల్సినటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని FAOలో ఉన్నటువంటి నిపుణులు మనకు ఒక సలహా ఇవ్వడం అనేది జరిగింది. దీన్ని మనము ధనాత్మకమైనటువంటి సలహానే తీసుకుందాము. ఏదైనా సరే అలా తీసుకున్నట్టయితే మనం అభివృద్ధి సాధించడానికి అవకాశం ఏర్పడుతుందని విద్యార్థులు కూడా ఇక్కడ గమనించాలి. నెక్స్ట్ 6th పాయింట్, రోల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇన్ ఇండస్ట్రియలైజేషన్. Agriculture is called as primary sector as well as industries is called as secondary sector. వ్యవసాయక రంగాన్ని మనం ఏమంటున్నాం? ప్రాథమిక రంగం అంటున్నాం, ఫస్ట్ ఆప్షన్ వర్క్ అంటున్నాం. ఇండస్ట్రియల్ సెక్టార్ని మనం ఏమని పిలుస్తున్నాం? సెకండ్ ఆప్షన్ అంటున్నాం. అంటే ఇక్కడ వీఆర్ హ్యావింగ్ ఏ క్లియర్ కట్ బ్రిడ్జ్ టు బిల్డ్ ఫ్రమ్ అగ్రికల్చర్ సెక్టార్ టు ఇండస్ట్రియల్ సెక్టార్. ఒకటవ రంగానికి రెండవ స్థానంలో ఉన్నటువంటి రెండవ రంగానికి మనం ఒక కనెక్టివిటీని బిల్టప్ చేయాలి. ఒక రకమైన అనుసంధాన విధానాన్ని మనం గనక నిర్మాణం చేయగలిగితే రా మెటీరియల్ సప్లైగానేమో అగ్రికల్చర్ ఉంటుంది, అలాగే అవుట్పుట్ జనరేటింగ్ సెక్టార్గానేమో ఇండస్ట్రీ సెక్టార్ ఉంటుంది. అంటే ముడి సరుకును ముడి పదార్థాలను తయారు చేసి పంపించే రంగముగా వ్యవసాయ రంగం ఉంటుంది. వాటిని ఇంకొద్దిగా నిపుణతతో తయారు చేసి సరైనటువంటి టూల్స్ని ఒక ఆకారంలో తయారు చేసి ఎగుమతులు పెంచడానికి ఇండస్ట్రియల్ సెక్టార్ ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ రెండు రంగాల మధ్య ఒక అనుసంధానం అనేటువంటి విధానాన్ని గనక శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు, నైపుణ్యాలు కలిగినటువంటి యువత గనక ఆలోచన చేసినట్లయితే ఈ రెండు రంగాల మధ్య విడదీయరాని అవినాభావ సంబంధం ఏర్పడుతుంది. దీంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు దూసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇండస్ట్రీస్ విచ్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఫర్ ది రా మెటీరియల్ ఆర్ కాల్డ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ హియర్. వ్యవసాయ ఆధార పరిశ్రమలు, వ్యవసాయం నుంచి మాత్రమే ముడి సరుకులను తీసుకునేటువంటి పరిశ్రమలు చాలా ఉన్నాయి మనకి. అలాంటి వాటిని మనం ఇక్కడ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ పెస్టిసైడ్స్, ఫర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అండ్ వేరియస్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఆల్సో వీఆర్ యూజింగ్ అగ్రికల్చరల్ అవుట్పుట్ యాజ్ రా మెటీరియల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఈ రోజున అధునాతన వ్యవసాయక విధానాల్లో మనం వాడేటువంటి పురుగు మందులు కానీ, ఎరువులు కానీ, రసాయనిక ఎరువులు కానీ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ముడి సరుకుల ద్వారానే పారిశ్రామిక రంగంలో తయారు చేస్తున్నారు. అవన్నీ దేనికి ఉపయోగపడుతున్నాయి? మనకున్నటువంటి పత్తి పంటలకు, అలాగే జనపనార పరిశ్రమకు, టెక్స్టైల్ రంగానికి, ఆ యొక్క చెరుకు పంటలకు, పంచదార పరిశ్రమలకు, ఎడిబుల్ ఆయిల్స్ వంట నూనెలకు కూడా ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాం. ఆ విషయాలను మనము టీవీల్లో వచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్లో కూడా మనము ప్రాసెసింగ్ చేసే విధానంలో గమనిస్తున్నాం అన్నమాట. అందువల్ల వీఆర్ రెడీ టు బిల్డ్ వన్ టైప్ ఆఫ్ లింకేజ్ బిట్వీన్ అగ్రికల్చర్ సెక్టార్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ ఫర్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ఇండియన్ అగ్రికల్చరల్ సెక్టార్. భారత వ్యవసాయక రంగానికి ఉన్నటువంటి ప్రతిష్టని ఇంకా ఇనుముడింపజేయాలి అన్నా, దాన్ని జారవిడుచుకోకుండా రక్షించుకోవాలి అన్నా ఈ రెండు రంగాలను అనుసంధానం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆర్థిక రంగ నిపుణులు మనకు సలహాలు ఇస్తున్నారు. ఆ విధంగా మనం ప్రయత్నాలు చేస్తే ఇంకొద్దిగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అన్న మార్కెట్ ఫర్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్. దిస్ ఈజ్ ద సెవెంత్ పాయింట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టార్. The purchasing power of the rural people is too low to purchase industrial products. As a result, demand for industrial goods increases. Why? Because of our purchasing power is low. ఎందువల్ల మన యొక్క కొనుగోలు శక్తి తక్కువగా ఉంది? మనకున్నటువంటి ఆదాయాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి. We are receiving low wages in agricultural sector, low incomes in industrial sector and also low salaries in service sector as a whole. మనకున్నటువంటి ఆర్థిక మూడు రంగాలలో కూడా పనిచేస్తున్నటువంటి HR పీపుల్,
labor staff and other assisting staff also incurred low wages in monetary terms. ఏ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తికైనా భారతదేశంలో ఉన్నటువంటి వెనుకబాటు తడం వల్ల తక్కువ వేతనాలు మాత్రమే వస్తున్నాయి. ఎప్పుడైతే మన వేతనాలు, జీతాలు, ఆదాయాలు తగ్గిపోతాయో మన యొక్క పర్చేజింగ్ పవర్, కొనుగోలు శక్తి కూడా ఏమవుతుందండి, తక్కువగానే ఉంటుంది. మనమేమో అందరితో పాటు పారిశ్రామిక ఉత్పాదనలు కొనాలని, మంచి కంపెనీ వస్తువులను మాత్రమే కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉంటాము. కానీ మన యొక్క కోరిక తగ్గట్టుగా, మన ఆలోచనకు తగ్గట్టుగా జేబులో ఉన్నటువంటి ద్రవ్య నిల్వలు పెరగవు కాబట్టి మనం ఆ కోరికలను సంతృప్తిపరచుకోలేనటువంటి పరిస్థితుల్లో మిగిలిపోతాము. అవర్ యాటిట్యూడ్ ఈజ్ టు డిమాండ్ న్యూ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ బట్ అవర్ పాకెట్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ టు దట్. మనకున్నటువంటి మనసులో కోరికలేమో కొత్తగా వస్తున్నటువంటి అధునాతన నమూనాలు కలిగిన పారిశ్రామిక ఉపకరణాలు కొనాలని భావిస్తాం. కానీ జేబులో మనకున్నటువంటి ద్రవ్య నిల్వలను కనుక గమనించినట్లయితే వాటిని కొనే విధంగా మనకి సరైనటువంటి ఆర్థిక స్తోమతలు అభివృద్ధి చెందవు. దీనివల్ల కూడా కొంతమంది మధ్యతరగతి వారుగా, పేదవారుగా మిగిలేటువంటి ప్రమాదం ఉంది. అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ కన్సిడర్డ్ హియర్. ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ఎర్న్స్ ఇన్కమ్ త్రూ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ కమోడిటీస్. రవాణా రంగంలో వ్యవసాయక ఉత్పత్తులను రవాణా చేసి మనం అధిక ఆదాయాలను వచ్చేటట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. అగ్రికల్చర్ సెక్టార్ ఫార్మ్స్ ద బేసిస్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ బ్యాంకింగ్ సెక్టార్ ఇన్ రూరల్ ఏరియాస్. వ్యవసాయ రంగం వల్లే కేవలము గ్రామాల్లో బ్యాంకు బ్రాంచెస్ని మనం ఓపెన్ చేస్తున్నాం. అనేక రకాల బ్యాంకులకు సంబంధించినటువంటి వివిధ శాఖలను మనం ఇంకా విస్తరణ చేస్తున్నాము అంటే ఆ యొక్క ఘనత వ్యవసాయ రంగానికే చెందుతుందని మనం చెప్పక తప్పదు. ఎస్బీఐ బ్రాంచులు కానీ, ఆంధ్ర బ్యాంకుకు సంబంధించినటువంటి ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల యొక్క నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ విపరీతమైనటువంటి సంఖ్యలో భారతదేశ గ్రామాలలో పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకని? అక్కడుండే ప్రజలందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డారు. వాళ్ళకున్నటువంటి మనీ ట్రాన్సాక్షన్స్ కోసం, ద్రవ్యపరమైన లావాదేవీల కోసం బ్యాంకుల మీద ఆధారపడక తప్పదు. అందువల్ల బ్యాంకులు కూడా గ్రామాల్లో ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది. ఇక్కడ డిపాజిట్స్ని కానీ, అకౌంట్స్ని కానీ మేనేజ్ చేసేటప్పుడు వ్యవసాయక రంగానికి సంబంధించినటువంటి కౌలు రైతుల దగ్గర నుంచి కానీ, చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి కానీ ఎలాంటి షూరిటీలు, గ్యారంటీలు డిమాండ్ చేయకుండా బ్యాంకింగ్ రంగాన్ని మనం ఇక్కడ అభివృద్ధిలో నడిపిస్తున్నాము. బ్యాంకింగ్ సేవలు పెరిగితే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ సేవలు కూడా గ్రామాలకు విస్తరిస్తాయి. ఈ విధంగా సర్వీస్ సెక్టార్కు సంబంధించినటువంటి సేవలు ఒక్కోటి మొదలైతే గ్రామాలు కూడా పట్టణాలుగా మారిపోతాయి. రాబోయే కాలంలో పట్టణాలకి, గ్రామాలకి ఉన్నటువంటి మధ్య అనేక రకాల వ్యత్యాసాలు తొలగిపోతాయి. దీనివల్ల కూడా భారతీయ వ్యవసాయ రంగాన్ని ఇంకొద్దిగా అభివృద్ధి చేసేటువంటి అవకాశాలు మనకి ఉన్నాయి. నెక్స్ట్ వన్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్ ప్లే ఏ కీ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ. హియర్ we are having very much needful of protection of environment or biodiversity which is prevail in our living areas. పట్టణాల్లో జీవిస్తున్నా, పల్లెటూరుల్లో జీవిస్తున్నా మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగాను పచ్చదనంతో పరిడవిల్లే విధంగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. రాబోయే కాలంలో కాలుష్యం ఇంకా పెరుగుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఆ కాలుష్యపు కోరల నుంచి రాబోయేటువంటి తరాలను కానీ, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కానీ మనం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా పర్యావరణాన్ని పరిరక్షించవలసిన అవసరం మన భుజాల మీదే ఉందని పర్యావరణవేత్తల ద్వారా మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రాబోయేటువంటి యొక్క విద్యార్థులు కానీ, ప్రస్తుతం అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నటువంటి విద్యార్థి జనాలు కూడా పర్యావరణం పట్ల ప్రేమను చూపించవలసిందిగా మా యొక్క విన్నపంగా గుర్తించాలి. నెక్స్ట్ వన్, farm tourism in rural areas can be developed through the development of agricultural sector only. Here we are having one new type of tourism, that is farm tourism. ఇక్కడ పర్యావరణపరమైన పంటలకు సంబంధించినటువంటి యాత్రా స్థలాలను కూడా మనం అక్కడక్కడ చూడబోతున్నాం. అప్పుడప్పుడు మన ఇంట్లో కానీ టీవీ అడ్వర్టైజ్మెంట్లో వచ్చేటటువంటి సీనరీస్ను కూడా మనము చాలా ఆహ్లాదంగా ఆస్వాదిస్తూ ఉంటాం. అలాంటి సీనరీస్ అన్నీ ఎక్కడవండి? మన ప్రకృతిలో ఉన్నవే, మన ఎన్విరాన్మెంట్లో ఉన్నవే. వీటిని మనం పరిరక్షించాలన్నా, వాటిని చూడగానే మనకు కొత్త ఆలోచనలు రావాలి అన్నా ఆ యొక్క పరిరక్షణ వ్యవసాయ రంగం నుంచే మనం ప్రారంభించవలసిన అవసరం ఉందని మనందరం గుర్తించాలి. ఇలాంటి ప్రకృతి సౌందర్యాలను,
ప్రకృతిలో ఉన్నటువంటి ఆహ్లాదవంతమైనటువంటి దృశ్యాలను చక్కగా మనము కాపాడుకోవాలి. వీటిని కాపాడుకున్నట్టయితే పొల్యూషన్ నెంబర్ను కూడా మనం తగ్గించడానికి అవకాశం ఉంటుందన్నమాట. Thus, agriculture occupies a vital role in the Indian economy. Through the seeing of above type of important points, we are ready to understand one clear-cut fact, that is, our Indian agriculture plays an important role or vital role in the national income of our Indian economy. భారత జాతీయ ఆదాయ విషయానికి వచ్చేపాటికి వ్యవసాయ రంగంలో ఈ యొక్క వ్యవసాయ రంగం నుంచి మనకు అనేక రకాలుగా ఆదాయం సమకూరుతుంది. కాబట్టి ఈ వ్యవసాయ రంగాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన మీద ఎంతైనా ఉందని మనం గమనించాలి. ఈ వ్యవసాయ రంగంలో వచ్చేటువంటి జాతీయ ఆదాయ వాటాని మనం ఇంకా పెంచుకోవాలి అంటే పైన చెప్పినటువంటి విషయాలను మనం కూలంకషంగా అధ్యయనం చేసి వాటిని ఆచరణలో కూడా పెట్టగలిగితే వ్యవసాయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం ఇంకొద్దిగా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. విత్ దిస్ I am concluded the first topic in fourth chapter, that is agricultural sector, the importance of agricultural sector. వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఉందో ఇక్కడ ఉన్నటువంటి 7-8 పాయింట్ల ద్వారా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా మనం చూసినట్లయితే మనకున్నటువంటి వ్యవసాయక రంగానికి ఉన్న ప్రాధాన్యతను మనం ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కాన్సెప్ట్, దట్ ఈజ్ ప్రెజెంట్ కండిషన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ లేబర్ హియర్. ది లేబర్ ఫోర్స్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ ఇండియన్ అగ్రికల్చర్. ప్రస్తుతం వ్యవసాయ రంగాన్ని కనుక గమనించినట్లయితే వ్యవసాయ శ్రామికులు, ఈ రంగంలో ఉపాధి పొందినటువంటి అనేక మంది యువత, అలాగే మనకున్నటువంటి గ్రామాల జనాభా విపరీతమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క స్థితిగతులు వ్యవసాయక రంగంలో ఎలా ఉన్నాయో మనం ఇక్కడ చూడబోతున్నాం. ది నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్ in developing countries like India is very high. According to 2001 census or 11 census, the number of people depend on agriculture for their survival is 263 million. 2011 వ్యవసాయక గణాంకాలను కనుక మనం గమనించినట్లయితే 263 మిలియన్ల మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయ రంగం మీదే ఆధారపడి వాళ్ళ యొక్క జీవనాన్ని ముందుకి తీసుకువెళుతున్నారు. ఇది పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా ఉందని మనం గుర్తించక తప్పదు. కండిషన్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ హియర్. వ్యవసాయక శ్రామికులు ఏ విధమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నారో మనము చూద్దాం. లో సోషల్ స్టేటస్. ఆల్ అగ్రికల్చరల్ లేబరర్స్ ఆర్ ఎంటర్టైనింగ్ లో సోషల్ స్టేటస్ ఇన్ ది రూరల్ ఏరియాస్ ఆఫ్ ది కంట్రీ. మోస్ట్ ఆఫ్ ది అగ్రికల్చరల్ లేబర్ ఆర్ బిలాంగ్ టు డిప్రెస్డ్ క్లాసెస్. ఇక్కడ మనం ఒక ప్రత్యేక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందండి. వ్యవసాయక రంగంలో మనుగడ సాగిస్తున్నటువంటి చాలా కుటుంబాలు ఆర్థికంగా అణగారినటువంటి కుటుంబాలలో జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నవారుగా మనం తెలుసుకోవాలి. దీస్ ఆర్ ఆల్ బిలాంగింగ్ టు ఎకనామికల్లీ డిప్రెస్డ్ క్లాసెస్ ఆఫ్ అవర్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా బాగా చితికిపోయినటువంటి కుటుంబాల్లో వాళ్ళు మాత్రమే వ్యవసాయక రంగంలో కౌలుదారులుగా మిగిలిపోతున్నారు. వీళ్ళ యొక్క సాంఘిక హోదాని కొంతవరకు మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఈ యొక్క ప్రభుత్వ రంగం మీద ఉంది. వీళ్ళకు రుణాలు ఇచ్చేటప్పుడు కానీ, అలాగే అగ్రికల్చరల్ ఇన్పుట్స్ వ్యవసాయక సామగ్రిని అద్దెకిచ్చేటప్పుడు కానీ, సరఫరా చేసేటప్పుడు కానీ వాళ్ళ మీద ఎంతో కొంత దయ చూపించవలసిన అవసరం ఉందని మనం తెలుసుకోవాలి. సెకండ్ వన్, అనార్గనైజ్డ్. ఇండియన్ అగ్రికల్చర్ సెక్టార్ ఈజ్ కాల్డ్ యాజ్ అనార్గనైజ్డ్ సెక్టార్. Agriculture labor are living in scattered villages. They are illiterate. They cannot easily organized. ఎందుకు వీళ్ళందరూ అసంఘటితమైనటువంటి రంగాన్ని నమ్ముకొని ఉన్నారు అంటే వీళ్ళందరూ ఇరుకైనటువంటి గ్రామాలలో నివసిస్తూ ఉంటారు. ఇది ఒక ప్రధాన కారణం. ఇలాంటి ఇరుకైన గ్రామాల యొక్క జీవనంతో పాటుగా వీళ్ళందరూ మెజారిటీ నిరక్షరాస్యులుగా ఉంటారు. వీరికి కనీస విద్యా వసతులు కూడా ఉండవు. వీళ్ళు అక్షరాస్యత పరంగా 0 స్థాయిలో ఉంటారు. ఇది కూడా రెండవ కారణంగా మనం చెప్పాలి. దే కెనాట్ బీ ఈజీలీ ఆర్గనైజ్డ్. ఇలాంటి 2 బలమైన కారణాల వల్ల వీళ్ళు సంఘటితమైనటువంటి స్వభావంలోకి రాలేరు. సంఘటితం అవటం అంటే ఏంటండి? ది ఫార్మర్స్ మస్ట్ బీ యునైట్ ఫర్ దేర్ కామన్ బెనిఫిట్స్. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి కౌలుదారులు, అదేవిధంగా ఫార్మర్స్ రైతులు
ఇక్కడ ఐకమత్యాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి అనేక రకాల డైరెక్ట్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ చేకూరుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకి బోధిస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క సలహాల మేరకు వాళ్ళందరూ ఐకమత్యాన్ని పాటించి ఒకే కూటమిలాగా అగ్రికల్చరల్ ఫ్యామిలీలాగా కనుక ఏర్పడినట్లయితే వీళ్ళకి అనేక రకాల సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని మనం గుర్తించాలి. నెక్స్ట్ వన్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. ఇండియన్ అగ్రికల్చర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, that is seasonal unemployment. Agricultural laborers have to face the problems of unemployment and underemployment. వ్యవసాయ రంగం ఋతుపవనాలతో ఆడేటువంటి దోబూచులాటగాను, ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో మనకు తెలియని తనం వల్ల వాతావరణపరమైనటువంటి ప్రభావం ఈ వ్యవసాయ రంగం మీద చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. అందుకని ఈ వాతావరణ కారణాల దృష్ట్యా 6 నెలలు కానీ 8 నెలలు కానీ మాత్రమే మనకు వ్యవసాయ పనులు అందుబాటులో ఉంటాయి. ఈ బలమైన కారణం చేత మిగిలినటువంటి సంవత్సరంలో ఉన్నటువంటి పని దినాలన్నీ కూడా లీజర్గా వేస్ట్గా మనం గడపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి తోడు సబ్సిడరీ ఆక్యుపేషన్స్ కూడా మనకు పెద్దగా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి లేదు. దానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ కూడా గ్రామాల్లో ఉండదు. కాబట్టి ఇక్కడ మనము వాతావరణపరమైనటువంటి నిరుద్యోగతను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ ఉన్నటువంటి లో సోషల్ స్టేటస్ కానీ అనార్గనైజ్డ్ కానీ వాతావరణపరమైనటువంటి నిరుద్యోగ విషయాలను కానీ మనం గనక సరిచేసుకున్నట్లయితే భారత వ్యవసాయ శ్రామికుల యొక్క స్థితిగతులు బాగా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుందని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ ఫోర్త్ ఆస్పెక్ట్, దట్ ఈజ్ లో వేజెస్ అండ్ ఇన్కమ్స్. ఇక్కడ ఉన్నటువంటి అగ్రికల్చర్ లేబర్కి వేజెస్ కూడా ఎలా ఉన్నాయంట, చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. తత్ఫలితంగా వాళ్ళకు ఉన్నటువంటి సేవింగ్స్ కూడా ఏమవుతున్నాయి, బాగా తగ్గిపోతున్నాయి. దట్ టు దే ఆర్ ఫేసింగ్ ది బిగ్ ప్రాబ్లమ్ లైక్ గ్రేటర్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ మనీ లెండర్స్. ఈ వడ్డీ వ్యాపారుల నుంచి కూడా వీళ్ళు అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సినటువంటి దుర్గతి కౌలుదారులకి రైతులకి ఇక్కడ ఉంది. అగ్రికల్చరల్ వేజెస్ అండ్ ఫ్యామిలీ ఇన్కమ్స్ ఆర్ అగ్రికల్చరల్ లేబర్ ఆర్ వెరీ లో. ది వేజెస్ ఆఫ్ ఫార్మ్ లేబరర్స్ వేరీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. In India, we are found or realizing the agricultural wages are not equal from one state to another state. Especially Gujarat state is giving more or reliable wages to the people who are depending on agricultural operations. ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలోనే వ్యవసాయ శ్రామికులకు సరైనటువంటి వేతనాలు ఇస్తున్నట్లుగా ఈ ఆర్థిక రంగ నిపుణులు మనకు చెప్పడం జరిగింది. మిగిలినటువంటి అన్ని దక్షిణ భారత రాష్ట్రాల్లో కానీ ఉత్తర భారత రాష్ట్రాల్లో కానీ వ్యవసాయ శ్రామికులకు లోయర్ ఆర్ మేగర్ వేజెసే ఇస్తున్నట్లుగా మనకు సమాచారం అనేది ఉంది. పనికి తగినటువంటి వేతనాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు. ఆల్ ది అగ్రికల్చరల్ లేబరర్స్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు డ్రా గుడ్ ఇన్కమ్స్ యాజ్ సచ్. భారతదేశంలో వ్యవసాయ రంగాన్నే ప్రధాన వృత్తిగా కలిగినటువంటి అందరు శ్రామికులు సరైన వేతనాలను పొందలేకపోతున్నారు. పనికి తగినటువంటి ఫలితాన్ని వాళ్ళు పొందలేకపోతున్నారు. ఇక్కడ నాట్ పేయింగ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుందని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. సమాన పనికి సమాన వేతనాలు పొందలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో వ్యవసాయ శ్రామికులు ఉన్నట్టుగా అనేక మంది వ్యవసాయ రంగ నిపుణులు మనకి తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ వన్, రూరల్ ఇండెటెడ్నెస్. దిస్ పర్టిక్యులర్ పాయింట్ ఈజ్ వెరీ మచ్ ఎఫెక్టింగ్ అగ్రికల్చరల్ లేబర్ అండ్ దేర్ లైఫ్ స్టైల్స్. వ్యవసాయ శ్రామికుల యొక్క జీవన విధానాన్ని కానీ వాళ్ళ కుటుంబ స్థితిగతులను కానీ విపరీతంగా ప్రభావం చేస్తున్నటువంటి ఈ ప్రత్యేక అంశం ఏంటంటే రూరల్ ఇండెటెడ్నెస్, గ్రామీణ రుణగ్రస్తత. ఈ రంగం మీద మాత్రమే ఆధారపడినటువంటి చాలామంది ప్రజలు అప్పుల ఊబిలోనే ఉండిపోతున్నారు, రుణగ్రస్తులుగా ఉంటున్నారు. తల్లిదండ్రులు కానీ తర్వాత వచ్చేటువంటి వారసత్వంలో ఉన్నటువంటి వారసులు కూడా ఈ అప్పుల్లోకి బలవంతంగా నెట్టబడుతున్నారని మనకు అనేక మంది ఆర్థికవేత్తలు చెప్తున్నారు. అంటే ఒక తరంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తర్వాత ఉన్నటువంటి పిల్లలైనటువంటి వారసులు కూడా ఈ అప్పుల ఊబిలో నుంచి బయటపడలేనటువంటి స్థితిని మనం చాలా చోట్ల లైవ్లో చూస్తున్నాం అన్నమాట. ఇలాంటి పరిస్థితి మారాలి అంటే వాళ్ళు విపరీతంగా అప్పులు చేయకుండా ఉండాలి అంటే వాళ్ళ ఇన్కమ్స్ కానీ వేజెస్ కానీ మెరుగుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మనందరం కూడా గమనించాలి. అగ్రికల్చర్ లేబర్ జనరల్లీ సీక్స్ డెట్
బికాస్ ఆఫ్ లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్. ఎప్పుడైతే వీళ్ళు అప్పు కావాలని అనుకుంటారో వాళ్ళకి ఆదాయాలు తక్కువ అని అర్థమవుతుంది. ఈ యొక్క బలహీనతని గ్రామాల్లో ఉన్నటువంటి వడ్డీ వ్యాపారులు, జమీందారులు, కమిషన్ ఏజెంట్స్ వాళ్ళ యొక్క లాభాల కోసం అనేక రకాల మాయమాటలు చెప్పి వాళ్ళందరికీ రుణాలు ఇస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి అరెకరము 2 ఎకరాల పొలాల మీద తనఖా పెట్టుకుని అప్పులు ఇస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో వాళ్ళందరూ తరతరాలకి బాండెడ్ లేబర్గా మారిపోతారు. తరతరాలకి అప్పుల్లోంచి ఊబిలోంచి బయటికి రాక వాళ్ళ పొలాలను పోగొట్టుకొని కట్టు బానిసలుగా బ్రతికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే రుణగ్రస్తమైనటువంటి శాతం పెరుగుతుందో, మనకున్న అప్పుల భారం పెరిగిపోతుందో అప్పుడే మనం సూసైడల్ సెన్సేషన్కి కూడా వెళ్తాం. ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. వై? బికాజ్ హియర్ ది మనీ లెండర్స్ ఆల్వేస్ ఛార్జెస్ గ్రేటర్ రేట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ది టెనెంట్స్ అండ్ అగ్రికల్చరల్ లేబరర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కౌలుదారుల నుంచి కానీ రైతుల నుంచి కానీ వాళ్ళు ఎక్కువ మొత్తంలో వడ్డీ రేట్లను వసూలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క బాధలకు తట్టుకోలేక పంటలు కూడా కరువు కాటకాలు రావడం వల్ల వాళ్ళందరూ ఆత్మహత్యల వైపుకి నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక దయనీయమైన వాతావరణం మనకు ప్రత్యక్షం అవుతూ ఉంటుందన్నమాట. టు సీక్ దిస్ టైప్ ఆఫ్ కండిషన్ వీఆర్ రెడీ టు క్రియేట్ ఫేవరబుల్ క్రెడిట్ ఫెసిలిటీస్ ఇన్ ది రూరల్ ఏరియాస్ విత్ ది సపోర్ట్ ఆఫ్ గవర్నమెంటల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ప్రభుత్వం నడిపేటువంటి విత్త సహాయ సౌకర్యాల నుంచి ప్రజలను మనం ఒడ్డున పడేయాలి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయక శ్రామికులను. నెక్స్ట్ వన్, ఫెమనైజేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ లేబర్. ఇక్కడ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి శ్రామికులు ఎక్కువగా ఫిమేల్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, స్త్రీ జనాభాకు సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకని అంటే కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ తండ్రితో పాటుగా తన యొక్క కుటుంబ పెద్దలు కూడా వెళుతూ ఉంటారు వ్యవసాయ పనులకి. వీళ్ళల్లో ఎక్కువ మంది స్త్రీ జనాభా ఉంటారు, ఆడవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళ వల్ల మనకు వచ్చేటువంటి వేజెస్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటాయి. బికాజ్ ఆఫ్ ది యాటిట్యూడల్ గ్రౌండ్స్ అండ్ ఎఫిషియన్సీ గ్రౌండ్స్ ఇన్ కంపారిజన్ విత్ ఫిమేల్ మెంబర్, ఫిమేల్స్ ఆర్ హ్యావింగ్ లో వర్కింగ్ కెపబిలిటీ. స్త్రీలతో పోలిస్తే పురుషులకు ఎక్కువగా పనిచేసే సత్తువు ఉంటుంది. మేల్ పర్సన్స్, పురుషులు ఎక్కువ గంటల పాటు కష్టపడగలుగుతారు, స్త్రీలు అంత శ్రమ చేయలేరనేది ఒక భావన ఉంది. దానివల్ల కూడా ఈ ఫిమేల్ వర్కర్స్తో పాటుగా ఈ మేల్ వర్కర్స్కి తక్కువ జీతాలు, వేతనాలు ఇస్తున్నారు. దీనివల్ల వర్క్ ఎక్స్ప్లాయిటేషన్ కొంత అనేది జరుగుతుంది, శ్రమ దోపిడీ అనేది జరుగుతుంది. ఎక్కువ పని చేయించుకుని తక్కువ వేతనాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల పురుష శ్రామికులకు కూడా తక్కువ వేతనాలే వస్తూ ఉంటాయి. వాళ్ళతోటి పేటీ పెట్టి ఎన్ని గంటలు ఎక్కువ పనిచేసినా వాళ్ళకు కూడా తక్కువ వేతనాలే ఈ యొక్క జమీందారులు కానీ భూ యజమానులు కానీ ఇస్తూ ఉంటారు. ఫిమేల్ అగ్రికల్చరల్ వర్కర్స్ ఆర్ జనరల్లీ ఫోర్స్డ్ టు వర్క్ హార్డర్. దే ఆర్ పెయిడ్ లెస్ వేజెస్ కంపారిటివ్లీ మేల్ వర్కర్స్. పురుష శ్రామికులతో పోల్చి చూస్తే స్త్రీ శ్రామికులకు తక్కువ వేతనాలు ఇస్తారు. దీనివల్ల కొంత శ్రమ దోపిడీ అనేది జరుగుతుందని మనం తప్పనిసరిగా ఒప్పుకోవాలి. వై? బికాజ్ వీఆర్ ఎంకరేజింగ్ ఫెమనైజేషన్ ఆఫ్ అగ్రికల్చరల్ లేబర్ ఇన్ రూరల్ ఏరియాస్. మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా వ్యవసాయ పనులకు వెళ్తూ ఉంటారు. దానివల్ల ఈ యొక్క దోపిడీ పనులు అనేవి జరుగుతూ ఉంటాయి. దీనివల్ల రిచ్ బికమింగ్ రిచర్, పూర్ బికమింగ్ పూరర్. ఈ ప్రత్యేకమైనటువంటి అంశం ద్వారా గ్రామాల్లో ధనవంతులుగా జమీందారులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ ఆస్తులను ఇంకా పెంచుకుంటా పోతారు. పేదవాళ్ళు మాత్రం శ్రమ దోపిడీకి కారణమయ్యేటువంటి వ్యక్తులుగా ఉండిపోతారు. నెక్స్ట్ ఆస్పెక్ట్, హై ఇన్సిడెన్స్ ఆఫ్ చైల్డ్ లేబర్ హియర్. ఇక్కడ ఉన్నటువంటి బాల కార్మిక వ్యవస్థ కూడా ఎక్కువగా ఉంటుంది. ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ చైల్డ్ వర్కర్స్ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ అగ్రికల్చర్. వేజెస్ పెయిడ్ టు ది చైల్డ్ లేబరర్స్ ఆర్ టూ లో విచ్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ది ఇన్కమ్స్ ఆఫ్ దేర్ హౌస్ హోల్డ్స్. తల్లిదండ్రులు కుటుంబ పెద్దలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు వ్యవసాయ పనులకు వెళుతూ చిల్డ్రన్స్ను కూడా, అంటే బిలో 14 years ఉన్నటువంటి బాల కార్మికులను కూడా వ్యవసాయ పనులకు తీసుకెళ్ళిపోతూ ఉంటారండి. 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యొక్క పిల్లలను కూడా, ఆడపిల్లలైనా మగపిల్లలైనా వాళ్ళతో పాటు ఎండాకాలం సెలవుల్లోనే కాదు, స్కూలు పాఠశాలలో కొత్తగా ప్రారంభమయ్యే సమయంలో కూడా అలవాటైపోవటం వల్ల వాళ్ళతో పాటు పనికి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల పిల్లలకు కూడా తక్కువ వేతనాలు ఇస్తూ ఉంటారు. తత్ఫలితంగా పెద్దలకు కూడా వేతనాలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదేమన్నా ఉంటే ఇంటి దగ్గర ఉండి వాళ్ళు చేసే పని ఏమీ లేదని వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకెళ్లేటువంటి ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. దీనివల్ల చైల్డ్ లేబర్ సిస్టమ్ ఇండియాలో పెరిగిపోయేటువంటి ప్రమాదం ఉంది.
according to our constitutional acts and fundamental rights, 0 to 14 years of kids or children must be in schools or colleges but not in agricultural fields. 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఎవరైనా సరే మనకున్నటువంటి తరగతి గదుల్లో విజ్ఞానాన్ని సముపార్జించాలి, కానీ తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ భూముల్లో పనిచేయడం అనేది మనం ప్రోత్సహించకూడదు. వెన్ వీఆర్ రెడీ టు ఎంకరేజ్ దిస్ టైప్ ఆఫ్ వర్కింగ్ కండిషన్స్ ఇన్ ది చిల్డ్రన్ కమ్యూనిటీ ఇన్ రూరల్ ఏరియాస్, వీ మే బిల్ట్ అప్ చైల్డ్ లేబర్ సిస్టమ్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ. ఎప్పుడైతే పిల్లలను కూడా మనతో పాటు పనికి తీసుకెళ్ళామో దానివల్ల బాల కార్మిక వ్యవస్థకి పునాదులు పడే ప్రమాదం ఉంటుంది. చదువుకున్న వాళ్ళుగా కానీ చదువు లేని వాళ్ళుగా కానీ ఈ పరిస్థితిని మనం ఏ విధంగానూ ప్రోత్సహించకూడదని పిల్లల హక్కులకు సంబంధించినటువంటి మానవ హక్కుల రంగానికి సంబంధించిన నిపుణులు మనకు పదే పదే తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని కూడా విద్యావంతులైనటువంటి యువత గమనించి దాన్ని పరిరక్షించవలసిన అవసరం ఎంతైనా ఉంది. లాస్ట్ ఆస్పెక్ట్, దట్ ఈస్ ద కండిషన్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్, దట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ సబ్సిడరీ ప్రొఫెషన్స్ ఇన్ రూరల్ ఏరియాస్. మన యొక్క వెనుకబాటుతనానికి ఒక బలమైన కారణం ఏంటంటే వీఆర్ నాట్ డైరెక్ట్లీ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చరల్ వర్క్స్ అండ్ ఆల్సో ఇన్ సబ్సిడరీ ఆక్యుపేషన్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ది అగ్రికల్చర్ యాజ్ అవర్ మెయిన్ వర్క్. వ్యవసాయంతో పాటుగా మనం అనేక రకాల ఉపవృత్తులను కూడా ఆమోదంలోకి తీసుకురావాలి, అభివృద్ధిలోకి తీసుకురావాలి. Another serious problem is being faced by farm laborers is lack of non-agricultural occupations in the villages. వాళ్ళకు తెలిసింది అయితే హార్వెస్టింగ్ సీజను లేకపోతే సోయింగ్ సీజన్ అన్నమాట. హార్వెస్టింగ్ అంటే పంటలు చేతికి వచ్చినప్పుడు కోతలు కోయడము, లేకపోతే పంటలు నాట్లు వేసేటప్పుడు కొత్తగా విత్తనాలు నాటడము. ఈ 2 రకాల పనులు మాత్రమే వ్యవసాయ శ్రామికులకు చాలా వరకు తెలుసు. ఈ మధ్యలో కాలం కానీ తర్వాత కాలం కానీ వాళ్ళందరికీ వేరే పనిలోకి వెళ్ళడానికి ఆ గ్రామీణ ప్రాంతాలలో ఉపరంగాలు ఉపవృత్తులు ఏమీ కూడా అభివృద్ధి చెంది ఉండవు. చేస్తే హార్వెస్టింగ్ వర్క్ చేయాలి, లేకపోతే సోయింగ్ వర్క్ చేయాలి. మిగిలినటువంటి ఏ రంగంలో కూడా వాళ్ళకి నిపుణత ఉండదు. అలాంటి పనులు కూడా ఆ గ్రామాల్లో ఏమాత్రం మనకు అందుబాటులో ఉండవు. కాబట్టి వాళ్ళందరూ ఈ 2 రకాల పనుల మీద ఆధారపడతారు. ఈ దోపిడీదారులు కూడా ప్రజల యొక్క శ్రమని జలగల వలె పీల్చుకుంటూ వాళ్ళ ఆస్తులను పెంచుకుంటారని కూడా ఆర్థికవేత్తలు అభివర్ణించడం జరిగింది. అందువల్ల వ్యవసాయంతో పాటుగా అనేక రకాల చేతి వృత్తులను హ్యాండీక్రాఫ్ట్స్ అంటాము, అలాగే మిగిలినటువంటి స్మాల్ స్కేల్ కాటేజ్ ఇండస్ట్రీస్ని కూడా గ్రామీణ ప్రాంతాలలో పట్టణాల్లో మనం కనుక ప్రారంభిస్తే సీజన్ ఉన్నప్పుడేమో అగ్రికల్చరల్ వర్క్ చేసుకుంటాం. ఆ సీజన్ అయిపోయినాక మన యొక్క దృష్టిని మన యొక్క శ్రమని మిగిలిన వృత్తుల వైపుకు మరల్చడానికి అవకాశం అనేది ఉంటుందని ఇక్కడ విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీస్ ఆర్ ది వేరియస్ కండిషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ది ఫార్మ్ లేబర్ ఆర్ అగ్రికల్చరల్ లేబర్ ఇన్ అవర్ ఎకానమీ, దట్ ఈజ్ కంట్రీ ఇండియా. భారత ఆర్థిక వ్యవస్థలో ఇలాంటి దయనీయమైనటువంటి సమస్యలను ఈ శ్రామిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల నుంచి వాళ్ళని మనము ఒడ్డుకు తీసుకురావాలి అన్నా రక్షించాలి అన్నా గవర్నమెంటే కొన్ని మేజర్స్ని తీసుకోవడం అనేది జరిగింది. దీస్ ఆర్ ది వేరియస్ స్టెప్స్ విచ్ ఆర్ టేకన్ బై ది గవర్నమెంట్ అథారిటీస్ టు పుష్ అప్ దేర్ లివింగ్ స్టాండర్డ్స్ ఫ్రమ్ దేర్ కండిషన్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్. ఈ క్రింద పేర్కొనబడినటువంటి అంశాల నుంచి మనం గనక పరిశీలించినట్లయితే కొన్ని చట్టాల రూపంలో కానీ కొన్ని నియమ నిబంధనల రూపంలో కానీ ప్రభుత్వం కొన్ని సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని సకాలంలో అమలు చేసినట్లయితే వ్యవసాయ శ్రామికుల్ని మెరుగైనటువంటి జీవనంలోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ది మినిమం వేజెస్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ది ఇయర్ 1948. అకార్డింగ్ టు దిస్ యాక్ట్ every state government was asked to fix minimum wages for agricultural labor within 3 years. ఎవరైతే ప్రతి రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ కనీసమైనటువంటి వేతనాలు తీసుకోకుండా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ 1948 నుంచే 3 సంవత్సరాలు సీనియారిటీ కానీ 3 సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ వృత్తి నైపుణ్యాలు కానీ కలిగినటువంటి ప్రతి శ్రామికుడికి కూడా జెండర్ బయాస్ లేకుండా వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే మనము ఆమోదయోగ్యమైనటువంటి వేతనాలు ఇవ్వాలని మనము కనీస వేతనాల చట్టం అని ఒకదాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ మస్ట్ ఫాలో ది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ యాక్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ లివింగ్ కండిషన్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజాన్స్ అండ్ రూరల్ ఫార్మ్ లేబర్ ఇన్ అవర్
కంట్రీ. నెక్స్ట్ మెజర్ ప్రొవిజన్ ఆఫ్ హౌస్ సైట్స్ అండ్ హౌసెస్. ఎవరైతే వ్యవసాయ రంగంలో ఉంటున్నటువంటి శ్రామికులు ఉంటారో వాళ్ళందరికీ ఐఏవై పథకం ద్వారా, అలాగే ఎంఎన్పి పథకం ద్వారా, ఇందిరా ఆవాస్ యోజన, అదేవిధంగా మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ అంటామండి. ఈ 2 రకాల కార్యక్రమాల నుంచి వాళ్ళకి పక్కా గృహాలను నిర్మించవలసినటువంటి అవసరం ఉందని గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. మోస్ట్లీ అగ్రికల్చరల్ లేబరర్స్ డో నాట్ పొజెస్ దేర్ ఓన్ హౌసెస్. Government have taken several steps during the plan periods to improve their house under IAY scheme and MNP scheme. ఈ ఇందిరా ఆవాస్ యోజన అనేటువంటి పథకం కింద కానీ, కనీస అవసరాల కార్యక్రమం అనేటువంటి పథకం కింద కానీ గ్రామీణ రైతాంగానికి, సొంత గృహాలు లేనటువంటి శ్రామికులకు సొంత ఇళ్లను నిర్మించి ఇచ్చేటువంటి పథకాన్ని మనం శ్రీకారం చుట్టాము. ఈ యొక్క కార్యక్రమంలో చాలామంది లబ్ధిదారులుగా ఉన్నారు. కానీ ఇప్పటికీ అంటే 2020 వచ్చినప్పటికీ కూడా సొంత ఇల్లు లేకుండా వ్యవసాయ శ్రామికులు బ్రతుకుతున్నారు. వాళ్ళ వేతనాలు తక్కువగానే ఉంటాయి, వాళ్ళ యొక్క ఇంటి అవసరాలు కూడా లేకుండా ఉన్నాయి. వాళ్ళ కనీసం ఆ యొక్క హౌసింగ్ స్కీమ్లోనన్నా లబ్ధిదారులుగా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఒక బేసిక్ నీడ్ని కల్పించిన వాళ్ళం అవుతాము. దీనికోసం గవర్నమెంట్ కృషి చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మెజర్ దట్ ఈజ్ ఆర్గనైజేషన్ ఆఫ్ లేబర్ కోఆపరేషన్. శ్రామికులందరూ కూడా సహకార భావనతో సంఘటితం కావాలి. హియర్ వీఆర్ రెడీ టు ఎంకరేజ్ కోఆపరేటివ్ ఫార్మింగ్ ప్రిన్సిపల్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ వేరియస్ అబౌవ్ డిస్కస్డ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది రూరల్ పీపుల్ ఇన్ అవర్ కంట్రీ. గ్రామీణ వ్యవసాయ రంగంలో చాలామంది శ్రామికులు ఎదుర్కొంటున్నటువంటి ఇలాంటి పరిశ్రమలను, సమస్యలను మనం తగ్గించాలి అంటే వాళ్ళల్లో కోఆపరేషన్ అనేది పెరగాలి. వాళ్ళందరూ యునైట్ అవ్వాలి, వాళ్ళందరూ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉండగలగాలి. ఇలాంటి సమభావము, ఐకమత్యము, అభ్యుదయ భావాలు వాళ్ళల్లో రావాలి అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది బాగా అలవాటు చేయాలి. దీనివల్ల మాత్రమే వాళ్ళల్లో ఐకమత్యం అనేది, ఏకంగా కలిసి ఉండాలి అనేటువంటి ఒక సమతాభావన జనరేట్ అవుతాయి. అందుకోసం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల కోసం మనము ఇలాంటి వాటిని పరిచయం చేయాలి. ఇది గవర్నమెంట్ చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్యూరింగ్ ది సెకండ్ ప్లాన్ ఎఫర్ట్స్ వర్ మేడ్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ లేబర్ కోఆపరేటివ్స్. 2వ పంచవర్ష ప్రణాళిక కాలం నుంచే, అనగా 1956 నుంచే మనము శ్రామిక సహకార సంఘాలను ఏర్పాటు చేశాము. వీటి వల్ల వాళ్ళల్లో ఒక యునైట్నెస్ని ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. నెక్స్ట్ వన్, స్పెషల్ స్కీమ్స్ ఫర్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ టు ది రూరల్ ఫోక్ ఇన్ అవర్ కంట్రీ. ఏ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ హ్యావ్ బీన్ ఇంట్రడ్యూస్డ్ in planning period, employment to general agricultural workers. The schemes are the mentioned here. RWP Rural Works Program, EGS Employment Guarantee Schemes, RLEGP Rural Landless Employment Guarantee Program, JRY Jawahar Rozgar Yojana, HGSY Swarna Jayanti Gram Swarojgar Yojana, SFDA Small Farmers Development Agency. Lastly, the scheme name is DPAP Drought Prone Area Program. All these 7 or 8 schemes only aiming at improvement of farm labors in rural areas of our country. ఇక్కడ చెప్పినటువంటి 8 రకాల పథకాలు లేదా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలలో దయనీయమైనటువంటి జీవనాలు గడుపుతున్నటువంటి ప్రజలందరికీ కూడా మెరుగైన జీవన ప్రమాణాలు పంచడానికి 8 పథకాలని ప్రభుత్వం వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఈ పథకాలని ట్రాన్స్పరెన్సీ మేనర్లో కనుక మనం అభివృద్ధి చేసినట్లయితే వీళ్ళందరికీ ఉద్యోగావకాశాలు దొరుకుతాయి. అదేవిధంగా సంవత్సరం మొత్తం పని దినాలు దొరికేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని మనం గమనించి అభివృద్ధి చేయవలసిన అవసరం ప్రభుత్వ యంత్రాంగం మీద ఉంది. ఈ విషయాన్ని విద్యార్థులు కూడా ప్రత్యేకంగా నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్, శాంక్షన్ ఆఫ్ లోన్స్ అండ్ సబ్సిడీస్. ఇక్కడ రుణాలు కానీ రాయితీలు కానీ వ్యవసాయ శ్రామికులకి తక్కువ వడ్డీ రేట్లకే ఇచ్చి వాళ్ళని ఎప్పుడైనా సరే కరువు కాటకాలు వస్తే డెట్ ఇవేజన్ చేసే విధంగా, పన్నులు అడగకుండా రుణాల మొత్తాన్ని కూడా క్యాన్సిల్ చేసే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పథకాన్ని కేంద్ర ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేయడం జరిగింది. నెక్స్ట్, అబాలిషన్ ఆఫ్ బాండెడ్ లేబర్ హియర్. కట్టు బానిసత్వాన్ని కూడా గవర్నమెంట్ వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఎప్పుడో బ్యాన్ చేయడం జరిగింది. కానీ రిమోట్ విలేజెస్లో ఇలాంటి సిస్టమ్ ఇంకా కొనసాగుతూనే
ఉంది. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్డ్ ఏ లెజిస్లేషన్ నోన్ యాజ్ బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ ఇన్ ది 1976 ఇట్ సెల్ఫ్. 1976లోనే కట్టు బానిసత్వాన్ని మనం నిరోధించడం జరిగింది. దీన్ని అడ్డుకోవడానికి మనము అనేక రకాలైనటువంటి శాసన ప్రక్రియలు కూడా మన పార్లమెంటు సాక్షిగా చేశాము. కానీ ఈ యొక్క నిరక్షరాస్యత వల్ల, వెనుకబాటుతనం వల్ల ఇంకా కుగ్రామాల్లో ఇలాంటి దోపిడీ కట్టు బానిసత్వాలు జరుగుతున్నాయని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, డెవలప్మెంట్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇన్ ఆర్డర్ టు మినిమైజ్ ది ప్రెషర్ ఆఫ్ పాపులేషన్ ఆన్ ల్యాండ్ టు ఇంప్రూవ్ ది ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ లేబర్ ఇన్ ది రూరల్ ఏరియాస్, we are ready to mobilize the second option, that is industrial sector or new sectors implementation. ఎప్పుడైతే వ్యవసాయ రంగంలో మన కష్టాలు ఎదురవుతున్నాయో తప్పనిసరిగా మనం వేరే దారిని ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది. ఆ వేరే దారి పేరే, వేరే రంగం పేరే సెకండరీ సెక్టార్, దట్ ఈజ్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఎక్కడైతే పడవలోనేమో ప్రయాణించేటువంటి జనాభా, ప్రయాణికుల యొక్క సంఖ్య ఎక్కువైపోయిందో ఆ పడవ గమ్యానికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదండి. ఈ విషయం మనందరికీ తెలుసు, పల్లెటూరులో ఉంటున్నాం కాబట్టి. ఎప్పుడైతే ఆ పడవలో ప్రయాణికుల నెంబర్ ఎక్కువైందో వేరే పడవ కోసం మనం ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి రెండవ రకానికి చెందినటువంటి పడవ పేరే ఇండస్ట్రియల్ సెక్టార్. ది బోట్ నేమ్ ఈజ్ ఇండస్ట్రియల్ సెక్టార్. పారిశ్రామిక రంగాన్ని కూడా వ్యవసాయ రంగానికి పోటీగా మనం అభివృద్ధి చేస్తే మనకున్నటువంటి పైన పేర్కొన్న సమస్యలేమీ మనకు ఉండవు. అప్పుడు మన లైఫ్ స్టైల్ కానీ, మోడర్న్ లివింగ్ కండిషన్స్ కానీ మనకు వస్తాయి. దాంతోపాటు మనం పట్టణాల్లో ఉన్నటువంటి జనాభాతో పాటు మన జీవన గమనాన్ని అధునాతనం చేసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇన్ ఎడిషన్ టు దీస్ మెజర్స్, గవర్నమెంట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటింగ్ వేరియస్ ప్రోగ్రామ్స్ ఆర్ స్కీమ్స్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఫార్మ్ లేబర్ ఇన్ ఇండియా ఫర్ ది పర్పస్ ఆఫ్ అటైన్మెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ అవర్ లాంగ్ టర్మ్ డ్రీమ్. ఎన్నో సంవత్సరాలుగా మనం కలలుగంటున్నటువంటి ఒక కళను నిజం చేసుకోవాలంటే మొదటి రంగమైనటువంటి వ్యవసాయ రంగాన్ని సమూలంగా సంస్కరణ భరితం చేయాలి. సమూలంగా మార్పుల్ని ప్రవేశపెట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నట్టయితే ఈ సమస్యల నుంచి వ్యవసాయ శ్రామికులందరినీ కూడా మనం కాపాడగలుగుతాము. తత్ఫలితంగా వాళ్ళకి అధునాతన జీవన సరళిని కూడా అలవాటు చేసిన వాళ్ళం అవుతాము. అందుకని ఈ సమస్యల నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాలంటే గవర్నమెంట్ పాటించినటువంటి యొక్క ఫలితాలను, చర్యలను తూచా తప్పకుండా మనందరం కూడా ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉంది. దానిని విద్యార్థులు ప్రత్యేకంగా గమనించాలి. వాట్ వీఆర్ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రెజెంట్ డే క్లాస్, వీఆర్ హ్యావింగ్ స్టార్టెడ్ అగ్రికల్చరల్ సెక్టార్ యాజ్ అవర్ న్యూ చాప్టర్, దట్ ఈజ్ 4th చాప్టర్ in our senior inter economics. We are taken first concept as importance of agricultural sector. Under this topic we are discussed so many points like importance of agricultural sector, effective social safety net, importance of international trade, expanding economy, agriculture and industrialization, market for industrial products, etc. points we are discussed under the importance of agricultural sector. వ్యవసాయ రంగానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలో అనేక రకాలైనటువంటి ప్రముఖమైన అంశాలను మనం చర్చించాము. దానితో పాటుగా ప్రెజెంట్ కండిషన్స్ ఆఫ్ అగ్రికల్చర్ లేబర్ కూడా మనము చర్చించుకోవడం జరిగింది. ప్రస్తుతం వ్యవసాయ శ్రామికుల యొక్క స్థితిగతులు చాలా దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చే వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళందరూ అప్పుల ఊబిల్లో ఊగిసలాడుతున్నారు. అదేవిధంగా వేరే వృత్తులేమీ కూడా వాళ్ళకి చేతగావు. ఆ వృత్తులేమీ కూడా గ్రామాల్లో అభివృద్ధి చెందలేదు. వాళ్ళకున్నటువంటి బాలకార్మిక వ్యవస్థ కూడా పెరిగిపోతోంది. ఇక్కడ ఆడవాళ్ళను కూడా శ్రామికులుగా మనము వ్యవసాయ రంగంలో తీసుకొస్తున్నాము. దానివల్ల వాళ్ళకి శ్రమ దోపిడీ అనే ప్రమాదం ఉంది. వీటన్నిటిని మనం ఇక్కడ చూసాము. వీటన్నిటిని మనం పరిష్కారం చేయాలి అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని సహాయక చర్యలు ఉన్నాయి. ఏంటవి? అనేక రకాల పథకాలు, కార్యక్రమాలు, కట్టుబానిసత్వాన్ని తొలగించడము, మినిమం వేజెస్ యాక్ట్, కనీస అవసరాల చట్టము, అలాగే సబ్సిడీస్ని ఇచ్చాము, రుణ సదుపాయాలు కల్పించడం నేర్చుకున్నాము. అలాగే కుటీర లఘు పరిశ్రమలను కూడా ప్రారంభించడం అనేది చూసాం. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ టుడే అవర్ క్లాస్ విత్ ది టాపిక్స్ లైక్ ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఫార్మ్ లేబర్ ఆర్ అగ్రికల్చర్ లేబర్ with this valid information.